కొత్తొక వింత పాతొక రోత అంటారు. అట్లాంటిదే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏంటయ్యా అంటే కొత్తగా జరుగుతున్నటువంటి ఇది ఇప్పుడు ఇదివరకు మనకు కనుక ల్యాండ్ ఫోన్‌లు, ఆ తర్వాత కార్డ్‌లెస్‌లు, ఆ తర్వాత పేజర్‌లు, వైర్‌లెస్ సెట్‌లు, ఆ తర్వాతన సెల్ ఫోన్‌లు, రూ. 500 ఫోన్‌లు, ఆ తర్వాత సెల్ ఫోన్‌లు, ఇప్పుడు టచ్‌లు, ఐఫోన్‌లు ఇట్లాగే ఇన్నొచ్చినాయి గదా! ఇందులో అనేకం మారిపోయినాయి. అనేకం కొత్తయొచ్చినాయి. అట్లాగే ఒకప్పుడు కారెక్కడం అంటే గ్రేట్. ఇవాళ కారు క్యాబ్ సరదాగా ఎక్కేయొచ్చు. పెద్ద విషయం గాదు. ఒకప్పుడు విమానం అంటే వామ్మో! ఇప్పుడు విమానం మధ్య తరగతి కూడా ఎఫర్డ్ జేస్తున్నారు. అట్లాగా మార్పులు. ఇప్పుడు ప్రపంచ గమనంలో ఈ మార్పుల్ని కళ్ళెదుర అనేకం జూసాం. ఇంకా మార్పులు చూడబోతున్నాం. టెస్లా వాళ్ళు కొత్తగా తీసుకొస్తున్నటువంటి రోబో సిస్టమ్‌తో మనుషుల అవసరం తీరిపోతోంది. అట్ ద సేమ్ టైమ్ ఇళ్లల్లో పని మనుషుల పనుల దగ్గర నుంచి, చాకలి పనుల దగ్గర నుంచి, ఒక ఫ్రెండ్ పని దగ్గర నుంచి అన్ని పనులు ఇదే జేస్తుంది. హ్యూమనాయిడ్ రోబోట్స్. అయి దాదాపుగా ఇప్పుడు $20,000 $21,000 చివరికి వాల్మార్ట్ లాంటి చేత అమ్మిస్తున్నారు. ఇంకో పక్కన చైనా వాడు ఇట్లాంటివి తయారు చేస్తున్నాడు. $5,000 అమ్మిస్తున్నాడు. ఇవి రంగంలోకి దిగుతున్నాయి. ఇది నంబర్ 1 కాన్సెప్ట్ అయితే. టెస్లా ఇంకోటేంటి అంటే భవిష్యత్తులో వాళ్ళ క్యాబ్స్ జస్ట్ సిగ్నల్ మనం ఇప్పుడు యాప్‌లో చేస్తే ఓలాలు ఎట్లొస్తాయో అట్లాగా టెస్లాలు ఇళ్ళకొచ్చేస్తాయి డైరెక్ట్‌గా. ఇప్పటికే డెలివరీ డైరెక్ట్‌గా ఇంటికొచ్చి దానంతట అదే డెలివరీ చేసుకునేది ఉంది గదా! భవిష్యత్తులో ఇవి టాక్సీల కిందన కూడా రన్ చేయబోతున్నారు. దాంతో పాటు ఆహారం గావాలన్నా సరే దానికి ఆర్డర్ ఇస్తే ఆ షాప్ దగ్గరికెళ్ళి నుంచుంటది. ఆ షాపోడు అందులో పెడితే అది తీసుకొచ్చి మనకిస్తది. అంటే ఇదంతా ఓ 100 ఏళ్ళు పట్టదు. ఇప్పుడు డెవలప్‌మెంట్ అనేది శరవేగంగా ఉంది. రాబోయే 10 ఏళ్లలో మనం చూడబోతున్నాం.